హాయ్ ఫ్రెండ్స్, పిక్సెల్పిక్స్ ఛానల్కి స్వాగతం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. ఈ వారం మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే మెంతికూర పప్పు. మెంతికూర పప్పు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. దానికి కావలసినవి కప్పు కందిపప్పు, అలాగే 3 కట్టల దాకా మెంతికూర తీసుకున్నాను. మెంతికూర ఇలాగా శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి. అలాగే పోపు దినుసులు కూడా సిద్ధం చేసుకోవాలి. 6 ఎండుమిర్చీలు, స్పూన్ పచ్చిశనగపప్పు, స్పూన్ మినపప్పు, స్పూన్ ఆవాలు, స్పూన్ జీలకర్ర. అలాగే కందిపప్పుని 2 సార్లు శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు దాకా బాగా నానబెట్టండి. పప్పు అనేది అరగంట సేపు నానబెట్టడం వల్ల మనకి చాలా త్వరగా కుక్ అవుతుంది. ఈ మెంతికూర డైలీ తీసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి మెంతికూర తినడం వల్ల. అలాగే ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మెంతికూర. నాలుగు కట్ చేసిన టమాటాలు వేసుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. 5 పచ్చిమిర్చీలు కూడా వేసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు శుభ్రం చేసుకున్న మెంతికూర కూడా వేసుకోవాలి. 1 స్పూన్ దాకా కారం యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మరొకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకుందాం. హై ఫ్లేమ్లో 3 విజిల్స్, లో ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకుని చూసుకోవాలి. చాలా పర్ఫెక్ట్గా పప్పు అనేది ఉడికిపోతుంది. ఇప్పుడు మనం 5 విజిల్స్ వచ్చినాయి కనుక ఒకసారి మూత తీసి చూసుకుందాం. పప్పు అనేది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి పప్పు అనేది కరెక్ట్గా కుక్ అయింది. ఒకసారి గరిటెతో ఇలా మెదపండి, కానీ మొత్తం మెత్తగా మెదిపేయకండి, టేస్ట్ అన్నది మారిపోతుంది. జస్ట్ ఇలా గరిటెతో 2-3 సార్లు అనుకుంటే సరిపోతుంది. పప్పులోకి రుచికి సరిపడగా కళ్ళుప్పును కూడా వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోండి. దీనికి పోపు దినుసులు సిద్ధం చేసుకున్నాం కదా, ఇప్పుడు తాలింపు అనేది వేసుకుందాం. తాలింపుకి నెయ్యి వాడండి, చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి తాలింపు వల్ల పప్పు అనేది. దీంట్లోకి ఇప్పుడు 1 స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1/2 స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. అలాగే మినపప్పును కూడా వేసుకోండి, కానీ ఇవి లో ఫ్లేమ్ మీద పెట్టి మాడిపోకుండా దోరగా వేయించుకోండి. నెయ్యి తాలింపు కాబట్టి చాలా వెంటనే మాడిపోతుంది, అందుకని చాలా జాగ్రత్తగా లో ఫ్లేమ్ మీద పెట్టి దోరగా వేయించుకోండి. దోరగా వేయించుకోవడం వల్ల చాలా బాగుంటుంది పప్పు, టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి 8 వెల్లుల్లి రేఖలు కూడా వేసుకోండి. దీంట్లోకి కొద్దిగా చిటికెడు ఇంగువని యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంగువ వేయడం వల్ల చాలా బాగుంటుందండి పప్పు టేస్ట్ అనేది. దీంట్లోకి 1 రెబ్బ కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. లాస్ట్లో వచ్చేసి 5 ఎండుమిరపకాయలను కూడా వేసుకోండి. లాస్ట్లో ఎండుమిరపకాయలు వేయడం వల్ల ఎండుమిరపకాయలు అనేవి మాడిపోకుండా చాలా బాగుంటాయి పప్పులోకి. పప్పు తాలింపు వేసిన తర్వాత కుక్కర్ మూత ఒకసారి పెట్టేయండి. ఫ్లేవర్ అనేది ఆ పప్పుకి పట్టి తినేటప్పుడు మరింత టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి లాస్ట్లో నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి. నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత గరిటెతో మరొకసారి కలపండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా పప్పు మెంతికూర మనకి తయారైపోయింది. ఇది రైస్లోకి, చపాతీలోకి మరింత టేస్టీగా ఉంటుంది. మా వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.